సోనం వాంగ్చుక్ దీక్ష విరమింపజేశారని తెలిసి జంతర్ మంతర్ వద్ద రాత్రి 12 గంటల తర్వాత స్టూడెంట్స్ చేసినటువంటి సంబరాలివి. ఆయన రాజీనామా చేస్తే వీళ్ళు సంబరాలు చేస్తున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత వరకు కూడా మా యొక్క నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. అంతా బాగా ఉంది. కాకపోతే అసలు డైవర్ట్ అయిపోయిందన్న విషయం వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు ఏ ఉద్యమం అయితే చేశారో ఆ ఉద్యమాన్ని వీళ్ళ రాజకీయ నాయకులు ఆల్రెడీ డైవర్ట్ చేశారు. మరి ఈ పిల్లలకు తెలుసో లేదో తెలియదు కానీ అసలైనటువంటి సీజేపీ నాయకుడు వాడెవడైతే ఉన్నాడో అభిజిత్ దీప్కే, అలాగే ఆ మిగతా కార్యదర్శులు వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఎక్కడ ఏది ముట్టాలో అది ముట్టేస్తుంది. లేదంటే వాళ్ళకి కూడా తెలుసో తెలియదో మరి. మొత్తానికైతే ఇది ఆల్రెడీ డైవర్ట్ అయిపోయింది. దాని నుంచి బయటకు వచ్చేసారు. అసలు ఇప్పుడు ఈ నీట్ పరీక్షలకి ప్రధానమైనటువంటి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థులు ఆ రాసినటువంటి వారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులే దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వెంటనే పరీక్ష నిర్వహించడం వల్ల ఆల్రెడీ వాళ్ళు పాస్ అయిపోయినటువంటి వారు అందరూ కూడా కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. ఫ్రీగా సీట్లు వచ్చిన వాళ్ళు ఫ్రీగా, లేదా డబ్బులు కట్టిన వాళ్ళు డబ్బులకి, ఈ మొత్తానికి ఏదో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరైతే 20 విద్యార్థులు చనిపోయారో వాళ్ళు మాత్రం కడుపు కోతతో బాధతో ఉన్నారు. ఆ బాధను వాళ్ళని ఏదో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వమో మిగతా ఇలాంటి వారో ఏదో ఒక విధంగా తీర్చొచ్చు. కానీ అసలైనటువంటి సమస్య గురించి ఇంకా ఇంత రాద్ధాంతం అవసరం లేదని విద్యార్థుల తల్లిదండ్రులే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా ఇక్కడ నిరసనలు చేపడుతున్నారంటే ఇంకా వీళ్ళకి ఆదేశాలు రాలేదు ఈ నిరసనలు ఆపండి అని చెప్పి, ఎవరికి మెయిన్గా ఉన్నటువంటి వారికి. దానివల్ల వీళ్ళు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పేరు చెప్పి మొత్తం ఆ పిల్లలు కూడా ఇలాగ రోడ్ల మీద ఉంచుతున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ అవతల వాడు వీళ్ళని ఒక ఆపరేట్ చేస్తున్నాడు. ఆ ఆపరేట్ ప్రకారమే ఈ యొక్క ఉద్యమం నడుస్తోంది. ఆల్రెడీ ఇది ఒక పక్కకి వెళ్ళిపోయింది, డైవర్ట్ అయిపోయింది. ఇలాగ చేయడం వల్ల ఇంకా ఉన్నటువంటి పేరు కూడా పోద్ది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వచ్చింది, ఈ క్రెడిట్ మాకే తగ్గాలని. అటువైపు కాంగ్రెస్ ఈ క్రెడిట్ అంతా మాదే, మనమే కొట్టేయాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ హైజాక్ చేస్తుంది. ఇటువైపు ఆమ్ ఆద్మీ పార్టీ హైజాక్ కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. మరి సీజేపీ ఏం చేస్తుంది? వాళ్ళు చెప్పినట్లుగా ఆడుతుంది.